డొనాల్డ్ ట్రంప్ వాంట్స్ టు కంట్రోల్ ఇండియా. దానికోసమని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. యుఎస్ఏ లో ఉన్న బిగ్ జైన్ కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. మీరు వేరే కంట్రీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవద్దండి, యుఎస్ఏ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి. అండ్ ఇది ఒకటే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బిల్డ్ చేయడం కూడా ఇండియా అండ్ చైనాలో కాకుండా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కూడా యుఎస్ఏ లోనే సెట్ చేయండి అని చెప్పాడు. అండ్ ట్రంప్ రిలీజ్ చేసిన ఈ 2 స్టేట్మెంట్స్ వల్ల ట్రంప్ యొక్క పొలిటికల్ కెరీర్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అమెరికన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, దానివల్ల ఓట్ షేర్ పెరుగుతుంది. నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇండియన్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ 25%, కానీ ఇప్పుడు ఇండియన్ ఇంపోర్ట్స్ మీద 50% టారిఫ్. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ మనం రష్యా నుంచి ఆయిల్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నామని. యుఎస్ఏ యొక్క ప్లాన్ ఏంటంటే మనం యుఎస్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఆయిల్ కొనాలి అని. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోగా మీరు ఎంత టారిఫ్ వేసినా పర్లేదు అని చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరి చేతుల్లో కంట్రోల్ అవ్వాలి అనుకోవట్లేదు. మాకు నచ్చిన చోట మేము ఆయిల్ కొంటాం, మాకు నచ్చిన చోట మేము డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటాం, మా ఎకనామీని ఎలా రన్ చేసుకోవాలో మాకు తెలుసు అని గట్టిగా స్టాండ్ తీసుకుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ కి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి.